మనం రోజూ వాడే ఇంటర్నెట్ ఉంది కదా, దాని వెనుక ఓ పెద్ద అదృశ్య నగరం ఉందని ఎప్పుడైనా ఊహించారా? ఈరోజు మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అనే ఈ పెద్ద సబ్జెక్ట్ని ఓ డిజిటల్ సిటీ కడుతూ సింపుల్గా అర్థం చేసుకుందాం. అయితే ముందుగా మనల్ని మనం ఓ ప్రశ్న వేసుకుందాం. మనం ఆన్లైన్లో చేసే ప్రతి పని వెనుక ఉన్న ఈ నెట్వర్క్స్ ఎందుకంత చిక్కుముడిలా కాంప్లెక్స్గా ఉంటాయి? పదండి, ఈరోజు ఈ చిక్కుముడిని విప్పేద్దాం. సరే, మన మొదటి సెక్షన్కొచ్చేద్దాం. పాతకాలపు నెట్వర్క్స్ని ఊహించుకోవాలంటే అదో పెద్ద ట్రాఫిక్ జామ్ అన్నమాట. ఎప్పుడూ గందరగోళంగా ఉండే ఓ సిటీ ట్రాఫిక్ సిస్టమ్ లాంటిది. ఎక్కడి బండ్లు అక్కడే ఆగిపోయి ముందుకీ వెళ్లలేక వెనక్కి రాలేక అలా ఉంటుంది పరిస్థితి. చూడండి, ఈ కోట్ అసలు సమస్య ఎక్కడుందో కరెక్ట్గా చెప్తోంది. పాత నెట్వర్క్స్లో ఉన్న ప్రతి స్విచ్, ప్రతి డివైస్ దాని నిర్ణయం అదే తీసుకుంటోంది. అంటే ఊహించుకోండి, ఓ సిటీలో ఉన్న ప్రతి ట్రాఫిక్ సిగ్నలు తానిష్టమొచ్చినట్టు పనిచేస్తే ఎలా ఉంటుంది? అందుకే ఏదైనా కొత్త సర్వీస్ యాడ్ చేయాలన్నా, ఓ కొత్త డివైస్ పెట్టాలన్నా అది చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ బొమ్మ చూస్తేనే మనకు ఆ గందరగోళమేంటో అర్థమైపోతోంది. లెగసీ నెట్వర్క్స్లో పరిస్థితిదే. ప్రతి డివైస్కి దాని సొంత కంట్రోల్, దాని సొంత మెదడు, దేని దారి దానిదే. ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు. దానివల్ల ఏమవుతుంది? కోఆర్డినేషన్ మొత్తం పోయి నెట్వర్క్ అంతా ఓ పెద్ద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతోంది. సరే, మరి మన ఈ డిజిటల్ సిటీని కట్టాలంటే ముందుగా మనకు రోడ్లు కావాలి, జంక్షన్లు కావాలి కదా. అవే నెట్వర్క్ యొక్క ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్మిషన్ మీడియా పేరే కొంచెం టెక్నికల్గా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే డేటా వెళ్లే దారులన్నమాట. మన డిజిటల్ సిటీలో ఇవే రోడ్లు. అవి కాపర్ కేబుల్స్ కావచ్చు, ఫైబర్ ఆప్టిక్స్ కావచ్చు, లేదా మనం వాడే వైఫై సిగ్నల్స్ అయినా కావచ్చు. ఇక హబ్, దీన్ని మన సిటీలో ఒక సింపుల్ 4 రోడ్ల కూడలి అనుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఏమాత్రం తెలివి ఉండదు. ఏ డేటా వచ్చినా అది ఎక్కడికి వెళ్లాలో కూడా చూడకుండా గుడ్డిగా దానికి కనెక్ట్ అయిన అన్ని డివైజులకి పంపించేస్తుంది. దీనివల్ల అనవసరమైన ట్రాఫిక్, గందరగోళం తప్ప ఇంకేముండదు. హబ్ అంత తెలివి తక్కువదైతే స్విచ్ కొంచెం స్మార్ట్. ఇదొక ట్రాఫిక్ పోలీసున్న జంక్షన్ లాంటిది. దీనికి తెలుసు ఏ వెహికల్ ఎటు వెళ్లాలో. అందుకే డేటా ప్యాకెట్ రాగానే దాన్ని కరెక్ట్గా ఎవరికి చేరాలో వాళ్లకే పంపిస్తుంది. దీనివల్ల లోకల్ ఏరియాలో ట్రాఫిక్ జామ్స్ బాగా తగ్గిపోతాయి. ఇక రౌటర్, ఇది మన సిటీలోనే ఓ పెద్ద హైవే ఇంటర్చేంజ్ అన్నమాట. దీని పని చిన్న చిన్న వీధులను కనెక్ట్ చేయడం కాదు, ఏకంగా వేర్వేరు నగరాలను, అంటే వేర్వేరు నెట్వర్క్స్ను కలపడం. మన ఇంట్లో ఉండే నెట్వర్క్ అనే చిన్న ఊరు నుండి ఇంటర్నెట్ అనే మహాప్రపంచానికి మనల్ని తీసుకెళ్లే గేట్వే ఈ రౌటరే. ఈ టేబుల్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఈ మూడింటికి ఉన్న తెలివిలో తేడా ఏంటో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, హబ్కి ఏమీ తెలీదు, అది లేయర్ 1 డివైస్. స్విచ్ కొంచెం బెటర్, దానికి లోకల్ అడ్రస్లో తెలుసు, అది లేయర్ 2. కానీ రౌటర్ వీటన్నిటికన్నా తెలివైంది. అది వేరే నెట్వర్క్స్కి కూడా దారి చూపగలదు, అందుకే అది లేయర్ 3. సో ఒక బేసిక్ డివైస్ నుండి ఒక ఇంటెలిజెంట్ డివైస్ వరకు వాటి మధ్య ఎంత తేడా ఉందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, మన దగ్గర రోడ్లు, జంక్షన్లు ఉన్నాయి. కాని సిటీ కట్టాలంటే ఓ ప్లాన్ కావాలి కదా. ఎక్కడ రోడ్లు వెయ్యాలి, ఎక్కడ జంక్షన్లు పెట్టాలి, ఆ ప్లానింగే నెట్వర్క్ టోపాలజీ. ఇది మన డిజిటల్ సిటీకి బ్లూ ప్రింట్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే టోపాలజీ అంటే మన నెట్వర్క్ మ్యాప్. డివైజెస్ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో చెప్పేదే టోపాలజీ. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిజికల్, అంటే వైర్లు నిజంగా ఎలా వేశారో చెప్పేది. రెండోది లాజికల్, అంటే డేటా ఏ దారిలో వెళ్తుందో చెప్పేది. ఇప్పుడు బస్ టోపాలజీని చూద్దాం. దీన్ని ఒకే ఒక మెయిన్ రోడున్న ఊర్లా ఊహించుకోండి. సెటప్ చేయడం చాలా ఈజీ, ఖర్చు తక్కువ. కాని ఆ మెయిన్ రోడ్ బ్లాక్ అయితే అంతే, ఊరు మొత్తం ఆగిపోతుంది. ఇక స్టార్ టోపాలజీ, ఇది చాలా పాపులర్. ఇది ఒక సెంట్రల్ టౌన్ స్క్వేర్ లాంటిది. అన్ని రోడ్లు వచ్చి ఆ స్క్వేర్కే కలుస్తాయి. దీన్ని మేనేజ్ చేయడం చాలా సులభం, అందుకే ఎక్కువ మంది దీన్నే వాడతారు. ఇక మెష్ టోపాలజీ, ఇది అల్టిమేట్ అన్నమాట. ఇది ఒక పెద్ద మెట్రో సిటీ గ్రిడ్ లాంటిది. ఇక్కడ ప్రతి జంక్షన్ దాదాపు ప్రతి ఇతర జంక్షన్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒకచోటి నుండి ఇంకో చోటికి వెళ్లడానికి బోలెడు దారులుంటాయి. అందుకే ఇది చాలా చాలా రిలయబుల్. ఒక దారి మూసుకుపోయినా ఇంకో దారి ఉంటుంది. కానీ దీన్ని నిర్మించడం చాలా కాంప్లెక్స్, చాలా ఖరీదైన వ్యవహారం. సరే, మన సిటీకి కావాల్సిన రోడ్లు, జంక్షన్లు, ప్లాన్ అన్నీ చూశాం. అంతా బానే ఉంది. కాని మన సిటీ చిన్నదిగా ఉన్నంతవరకే ఇదంతా. సిటీ పెరిగే కొద్దీ అసలు సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు ఆ సమస్యలేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి.
మన డిజిటల్ సిటీలో కొన్ని వందలు కాదు, వేల జంక్షన్లు, లక్షల రోడ్లున్నాయి. ప్రతిదాన్ని మాన్యువల్గా అంటే మనుషులతో మేనేజ్ చేయడం సాధ్యమేనా? అది ఓ పీడకల లాంటిది. సో అసలు ప్రాబ్లం డివైజుల్లో లేదు, వాటిని మనం మేనేజ్ చేసే పద్ధతిలోనే ఉంది. పాత నెట్వర్క్స్లో ఉన్న తలనొప్పులు ఇవే. చిన్న మార్పు చేయాలన్నా వేల డివైజులను చేత్తో కాన్ఫిగర్ చేయాలి. ఏదీ ఆటోమేటిక్గా జరగదు. ట్రాఫిక్ ఫ్లో సరిగ్గా ఉండదు. దీనికి తోడు వర్చువల్ మిషన్స్ వచ్చాక వాటిని మేనేజ్ చేయడం ఇంకా కష్టమైపోయింది. ఇవన్నీ కలిసి నెట్వర్క్ అడ్మిన్స్కి చుక్కలు మరి ట్రాఫిక్ జామ్కి, ఈ గందరగోళానికి పరిష్కారం లేదా? ఉంది. అదే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్, షార్ట్కట్లో SDN. ఇది మన డిజిటల్ సిటీకి ఓ సెంట్రల్ స్మార్ట్ కంట్రోల్ రూమ్ లాంటిదన్నమాట. ఈ ఇమేజ్ చూస్తే చాలు తేడా ఎంత పెద్దదో మనకు తెలిసిపోతుంది. ఒకవైపు ప్రతి జంక్షన్ తన ఇష్టమొచ్చినట్టు పనిచేసే పాత సిస్టమ్, మరోవైపు అన్నింటినీ ఒకే చోట నుండి కంట్రోల్ చేసే ఒక సెంట్రల్ బ్రెయిన్ ఉన్న కొత్త సిస్టమ్. ఆ మార్పే SDN తీసుకొచ్చింది. అసలు SDN అంటే ఏంటి? చాలా సింపుల్. నెట్వర్క్ యొక్క మెదడు అంటే కంట్రోల్ ప్లేన్ని దాని శరీరం అంటే హార్డ్వేర్ నుండి వేరు చేయడమే. ఈ ఒక్క ఐడియానే నెట్వర్కింగ్ ప్రపంచాన్ని మార్చేసింది. SDN ఎలా పనిచేస్తుందో 3 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, ప్రతి డివైజ్లో ఉండే కంట్రోల్ లాజిక్ని, ఆ మెదడుని బయటికి తీసేస్తారు. సెకండ్, అలా తీసిన మెదళ్లన్నింటినీ కలిపి ఒకే చోట ఒక సెంట్రల్ సాఫ్ట్వేర్ కంట్రోలర్లో పెడతారు. ఇక థర్డ్ స్టెప్, ఇప్పుడు మనం మొత్తం నెట్వర్క్ని ఒకే చోట కూర్చొని ఒక కంప్యూటర్ ప్రోగ్రాంలాగా కంట్రోల్ చేయొచ్చు. సింపుల్. సో ఈ కొత్త స్మార్ట్ సిటీ కంట్రోల్ రూమ్ వల్ల మనకు లాభాలేంటి? చాలా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం నెట్వర్క్ని ప్రోగ్రామ్ చేయొచ్చు. కొత్త యాప్స్, సర్వీసులు కావాలంటే నిమిషాల్లో లాంచ్ చేయొచ్చు. మేనేజ్మెంట్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. అన్నింటికంగా ముఖ్యంగా మన డిజిటల్ సిటీ ఎంతో ఫ్లెక్సిబుల్గా, ఎంతో ఎఫిషియెంట్గా తయారవుతుంది. దీని రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఎంత పెద్దదో తెలుసా? ఈరోజు మనం చూస్తున్న గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయంటే దాని వెనుక ఉన్న సీక్రెట్ ఈ SDN టెక్నాలజీనే. ఇది నెట్వర్క్ని ఒక సర్వీస్ లాగా మార్చేసింది. క్లౌడ్ కంప్యూటింగ్లో ఇదొక విప్లవం. సో గందరగోళమైన వీధుల నుండి మొదలుపెట్టి ఒక స్మార్ట్, ప్రోగ్రామబుల్ డిజిటల్ సిటీని ఎలా కట్టాలో చూశాం. ఇప్పుడు నెట్వర్క్స్ అంటే కేవలం వైర్లు, బాక్సులు కాదు, అవి పూర్తిగా సాఫ్ట్వేర్. మరి ఇలాంటి పవర్ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఇంకా ఎలాంటి కొత్త డిజిటల్ ప్రపంచాలను సృష్టించగలం? ఒక్కసారి ఆలోచించండి. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.